హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో తన్నీరు హరీష్ రావు గారి గురించి అయితే వీడియో చేస్తున్నా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. హరీష్ రావు గారిని పొమ్మన లేక పొగబెడుతున్న కేసీఆర్. నిజంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావుని బయటకు పంపడానికి ప్లాన్ చేస్తుండా? అసలు ఈ ప్లాన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చేస్తుండు? చేస్తే ఎవరికి ఉపయోగం? బీఆర్ఎస్ పార్టీకి లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా వీడియోని సపోర్ట్ చేయరు. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. హరీష్ రావు గారు కేసీఆర్ గారికి చాలా రోజుల నుంచి నమ్మిన బంటుకున్నాడు. హరీష్ రావు గారికి ఒక సపరేట్ వర్గమే ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హరీష్ రావు గారు తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్నప్పుడు పార్టీని కూడా కూల్చే కెపాసిటీ ఉన్న లీడర్. అటువంటి లీడర్కి ఇప్పుడు అధికారం పోగానే కేసీఆర్ గారు నిజంగానే హరీష్ రావు గారిని బయటకు పంపడానికి ప్లాన్ చేస్తుందా అంటే నిజంగానే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కేటీఆర్ గారు ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, కేసీఆర్ గారు ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, హరీష్ రావు గారు మౌనం కావచ్చు, వీటన్నింటిని కనుక ఒక దగ్గర క్యాల్కులేట్ చేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు గారికి బీఆర్ఎస్లో ఇబ్బందికరం ఉంది. అది ఎంతగానో ఉంది, అది ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు పేలుతుంది అన్నది ఇప్పుడే మనం చెప్పలేము. బట్ చాలా తొందరలోనే హరీష్ రావు గారు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అని చెప్పేసి అంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సభ ఒకటి పెట్టారు. ఆ సభలో కనీసం హరీష్ రావు గారి గురించి, హరీష్ రావు గారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, హరీష్ రావు గారు ఏదైతే కష్టపడ్డారో, ఏదైతే పార్టీని నిలబెట్టడానికి ఆయన ఏదైతే కష్టపడ్డారో ఏడో కూడా హరీష్ రావు గారి గురించి ఇంత ప్రస్థానం కూడా చేయలేదు. ఎంతసేపు కేటీఆర్ గారిని హైలైట్ చేయాలి. నెక్స్ట్ కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ నడిపించే రథసారథి అని చెప్పి పబ్లిక్ అర్థం కావాలని చెప్పి ఆ ఎలివేషన్లు ఉన్నాయి తప్ప హరీష్ రావు అనే ఒక వ్యక్తి, హరీష్ రావు అనే ఒక లీడర్, పబ్లిక్లో ఒక మంచి పేరుంది. బీఆర్ఎస్లో కేసీఆర్ గారి తర్వాత అంత మంచి పేరు, అంత పెద్ద ఇమేజ్ ఉందంటే అది హరీష్ రావు గారికి. ఆ ఇమేజ్ కేటీఆర్ గారికి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించి ఇప్పటి నుంచి హరీష్ రావు గారిని దూరపెట్టడం జరిగిందని చెప్పేసి అయితే మాత్రం సోషల్ మీడియా చాలా ఎక్కువ వస్తున్నాయి వార్తలు. ఎందుకంటే హరీష్ రావు గారు కనుక కేసీఆర్ గారి ప్లేస్ తీసుకుంటే కేటీఆర్ గారికి సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుందా అని సెకండ్ థాట్ అది. బట్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ అధ్యక్షుడు పార్టీ కోసం పోటీ పడుతారు. వీళ్ళు కవిత గారు పోటీ పడుతారు, హరీష్ రావు గారు పోటీ పడుతారు, కేటీఆర్ గారు పోటీ పడుతారు. బట్ ఇలా ముగ్గురులా కేసీఆర్ గారు కేటీఆర్ గారిని చేయడానికి నిర్ణయించుకుండు. ఇది వాస్తవం. ఎవరికైనా సరే కూడా కొడుకే ఎదగాలి, కొడుకే పెద్ద కావాలి ఉంటుంది. కాబట్టి ఎన్ని బంధాలు ఉన్నా, ఎన్ని రిలేషన్స్ ఉన్నా ఎవరైనా కొడుకే సపోర్ట్ చేస్తారు తండ్రి. కాబట్టి కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారికే సపోర్ట్ చేసిరు. ఈ సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి లోపల నడిచింది. బట్ ఈ మధ్య కొంచెం ఒక్కొక్క దానిలో బయటకు వస్తుంది. కాబట్టి అది హరీష్ రావు గారికి నచ్చలేదు. హరీష్ రావు గారి వెర్షన్ ఏముందంటే కేటీఆర్కి ఎక్కడ ఏం మాట్లాడినా తెలియదు, ఆవేశంగా మాట్లాడతాడు. కేటీఆర్ మాటల వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. అటువంటి ఆయనకి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీలో ఉన్న మేమేం కావాలి, మంచిగా మా పేరు ఖరాబ్ అవుతుంది, మేము కూడా అధికారం లేకుండా పోతామని చెప్పి హరీష్ రావు గారు ఆయన పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతారు. సో కేసీఆర్ గారికి ఇవన్నీ నచ్చగా కేటీఆర్ గారికి డైరెక్ట్ ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో అవి కేసీఆర్ గారు ఇచ్చి నువ్వు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది, ఇటువంటి స్ట్రాటజీలు కూడా కేటీఆర్ గారికి ఇస్తున్నట్టు కేసీఆర్ గారే మొత్తం వెనకంతా ఉండి కేటీఆర్ గారు నడిపిస్తున్నట్టు బయట అయితే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ తెలిసినాక హరీష్ రావు గారికి పార్టీలో ఇబ్బంది ఉంది. నెక్స్ట్ అతని ఫ్యూచర్ ఏంది? ఒకవేళ కేటీఆర్ గారు కనుక పార్టీ అధ్యక్షుడు అయ్యి పార్టీ అంతా కేటీఆర్ చేతిలోకి పోతే నెక్స్ట్ నా పరిస్థితి ఏందని చెప్పేసి అయితే మాత్రం హరీష్ రావు గారు ఇప్పుడు ఆందోళన అయితే స్టార్ట్ అయింది ఆయనకి. ఇప్పటికిప్పుడైతే అంతా లోపటి ఉంది, బయటకు ఏం రాలేదు. బట్ బయటకు వచ్చిన రోజు మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా మీరందరికీ గుర్తొస్తుంది. అప్పుడు హరీష్ రావు గారు ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ గారికి పగ్గాలు పోయి ఇప్పుడు రేపు పొద్దున కూడా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో కూడా క్లారిటీ లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఇది వాస్తవం. ఎవరు అనుకున్నా కాదనుకున్నా. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారాన్ని దించి మళ్ళీ అధికారం రావాలంటే అది చాలా కష్టమైన పని. రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఏదైతే ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఆయన మీద ఉన్న నమ్మకం కావచ్చు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వాటన్నింటిలో ప్రస్తుత రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారిని కొట్టాలంటే అది చాలా కష్టమైన పని. అది కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కూడా తెలుసు, హరీష్ రావు గారికి కూడా తెలుసు. సో ఇటువంటి కష్టమైన పరిస్థితిలో ఎటు కాకుండా మిగిలిపోతానని చెప్పి హరీష్ రావు గారు ఆలోచించి నెక్స్ట్ హరీష్ రావు గారు పైన కొత్త పార్టీ పెడతాడా, లేకపోతే ఏదైనా పేరున్న పార్టీలోకి పోవాలా, ఎట్లా అని చెప్పేసి అయితే మాత్రం హరీష్ రావు గారు కూడా తన సైడ్ నుంచి ఎవరైతే మనుషులు ఉన్నారో, తన వర్గం ఏదైతే ఉందో వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇది వాస్తవం.
ఎందుకంటే ఎవరికైనా సరే కూడా నాకైనా నాకైనా బంధమే, సొంత ఎదుగుదల ఎవరికైనా అవసరం అది. ఎవరు కూడా ఖచ్చితంగా ఎదగకుండా ఉండాలని ఎవరు కోరుకోరు. ఎవరికారే ఎదగాలని ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకు ఉండదు? ఎవరి కోసం త్యాగాలు చేయడానికి మనమేం దేవుళ్ళం కాదు కదా. ఎవరికైనా సరే సొంతగా ఎదగాలి, అభివృద్ధి చెందాలని అందరికీ ఉంటుంది. కాబట్టి హరీష్ రావు గారు ఆశిస్తున్నంత ఇది ఇప్పుడు పార్టీలో లేదన్న విషయం అయితే చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా హరీష్ రావు గారు వేరే పార్టీలోకి పోతారంటే బీజేపీ పార్టీలోకి పోతారా, కాంగ్రెస్ పార్టీలోకి పోతారా, టీడీపీలోకి పోతారా? ఇప్పుడు టీడీపీలో బయట ఇంకో న్యూస్ కూడా వస్తుంది, టీడీపీలోకి హరీష్ రావు గారిని తీసుకొని టీడీపీ అధ్యక్షుడిని చేద్దామని చెప్పి అట్లా కూడా నడుస్తుంది. హరీష్ రావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నట్టు ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది అఫీషియల్గా అయితే ఇప్పటివరకు తెలియదు. బట్ కేటీఆర్ని పెంచడానికి హరీష్ రావు గారిని తగ్గిస్తున్నారన్న విషయం అయితే మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారి వర్గం ఒకవైపు, కేసీఆర్ గారి వర్గం ఇంకోవైపు, హరీష్ రావు గారి వర్గం ఇంకోవైపు. బీఆర్ఎస్లోనే ఇప్పుడు 3 ముక్కలు అయిపోయినాయి ఎక్కడెక్కడ. బయటికి అందరూ కలిసి పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నా సరే కూడా లోపల మాత్రం ఈ గ్యాప్స్ అయితే ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు గారు కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీలో పెట్టినప్పుడు సంది ఉన్నారు కదా. మరి ఆయన గురించి ఒక మాట మాట్లాడాలి కదా, ఆయన చేసింది ఏందన్నది. కేసీఆర్ గారు మాట్లాడిన ఏ విషయంలో కూడా హరీష్ రావు గారిని స్థాయి పెంచే ఏ మీటింగ్లో కూడా ఆయన స్థాయి పెంచేటట్టు ఎక్కడ కూడా ఒక్క స్పీచ్ కూడా లేదు. అది కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు. మరి కేటీఆర్ గారిని హైలైట్ చేయడానికైనా ఇది ఇట్లా చేస్తురా, లేకపోతే దీని వెనక ఇంకా వేరే ఏమన్నా రాజకీయ స్ట్రాటజీ ఉందా అన్నదైతే అర్థమైతే లేదు. అది ఎంతవరకు నిజం, ఎప్పుడు బయటకు వస్తుంది అన్నది మనం కూడా వెయిట్ చేయాలి. నేనైతే హరీష్ రావు లాంటి మొన్న కూడా మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, సభకి ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో చాలా దగ్గరలో ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా దారి పొడవునా చాలా కార్లు ఆగిపోయినాయి. బట్ హరీష్ రావు గారు ఒక్కరే ఎండలో దిగి ఆయన గుండు చేసుకున్న సరే కూడా ఓ టోపీ పెట్టుకొని ఎండలో నీడి ఎక్కడికక్కడ ఆయన పోయిన దగ్గర ఎక్కడెక్కడైతే కార్లు ఆగిపోయినాయి అన్ని దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటా సభకు తీసుకుపోయిన మనుషులని. బీఆర్ఎస్లో ఉన్న ఏకైక లీడరు, జెన్యున్ లీడర్ ఎవరు ఉన్నారంటే అది హరీష్ రావు గారే. జెన్యున్ లీడర్ అంటే ఉన్న లీడర్ల కన్నా బెటర్ లీడర్. అంటే రాజకీయ ఆయన ఆలోచనలు కావచ్చు, అవతల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కావచ్చు, ఎక్కడ కూడా తొందరపడకుండా ఒక ప్రణాళిక ప్రకారం మాట్లాడే వ్యక్తి హరీష్ రావు గారే. హరీష్ రావు గారు లాంటి వ్యక్తిని కనుక బీఆర్ఎస్ కనుక కోల్పోతే బీఆర్ఎస్కి నాకు తెలిసి, నేను బయట విన్నా, నాకు కూడా అంత తెలియదు, హరీష్ రావు గారి దగ్గరనే మినిమం 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఆయన కనుసైగలనే ఉన్నారు. ఆయన చెప్పినట్టు వినే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉన్నారని చెప్పి నేను చాలా రోజుల సంది తింటున్నా. ఒకవేళ ఇది కనుక ఈ న్యూస్ కానీ నిజమైతే ఖచ్చితంగా హరీష్ రావు గారి వర్గం హరీష్ రావు గారి వైపు వస్తుంది. వాళ్ళు ఎవరు ఏంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హరీష్ రావు గారు నెక్స్ట్ స్టెప్ ఏందన్నది చూసి అప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. జై హింద్.